సో ఏదో ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, ఇట్లాంటి ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నప్పుడే పీరియడ్స్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుందండి. మనకి ఏమేం చేస్తే మనకి ఈ పీరియడ్స్ అనేవి న్యాచురల్గా డిలే అవుతాయి. నిమ్మ గింజలు ఉంటాయి కదండి, నిమ్మకాయలో గింజలు, అవన్నీ తీసుకుని. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసిన వీడియో అండి ఇది. న్యాచురల్గా పీరియడ్స్ని డిలే చేసుకోవచ్చా, న్యాచురల్ వేస్ ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగారు. మన ప్రీవియస్ వీడియోస్లో మనం న్యాచురల్గా ఎర్లీగా మనకి పీరియడ్స్ ఎలా రావాలి అనే వీడియో చేశాము. సో ఎవరైనా చూసుండకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, పీరియడ్స్ రావడం, రాకపోవడం, ఎర్లీగా రావడం, డిలే అవ్వడం అనేది అంతా కూడా మన హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎప్పుడైతే మనం పీరియడ్స్ ఎర్లీగా రావాలని ట్యాబ్లెట్స్ వేసేసుకున్నా, లేదా ఏదైనా ఫంక్షన్ ఉంది, అకేషన్ ఉంది, పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసుకోవాలి అని ట్యాబ్లెట్స్ వేసుకున్నా, మనం న్యాచురల్గా హార్మోన్స్ ఏవైతే రిలీజ్ అవుతావో అవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఫర్దర్ మనకి పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడీస్ కానీ, లేదా అదర్ ఇష్యూస్, మెడికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అత్యంత అవసరం అయితే మాత్రమే ఈ పీరియడ్స్ని పోస్ట్ పోన్ చేయడం కానీ, లేదంటే ఎర్లీగా తెప్పించుకోవడానికి ట్రై చేయడం కానీ చెయ్యండి. లేదు ఏదో చిన్న అకేషన్స్, చిన్నవి అంటే మాత్రం అన్నెసెసరీగా దానికోసం మనం ఈ పీరియడ్స్ని డిస్టర్బ్ చేయడం మాత్రం మంచిది కాదు. సో మన టాపిక్లోకి వచ్చేసినట్టయితే, సో ఏదో ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, ఇట్లాంటి ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నప్పుడే పీరియడ్స్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుందండి మనకి. సో ఈ పీరియడ్స్ని మనం న్యాచురల్గా ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఏమన్నా డిలే చేసుకోవచ్చా, ఛాన్సెస్ ఉన్నాయా అంటే డెఫినెట్గా ఛాన్స్ ఉందండి. ఏమేం చేస్తే మనకి ఈ పీరియడ్స్ అనేవి న్యాచురల్గా డిలే అవుతాయి. సో ఈ పీరియడ్స్ని మనం డిలే చేసే ప్రాసెస్ అనేది బిఫోర్ ఎక్స్పెక్టెడ్ డేట్, అంటే ఇప్పుడు ఈరోజు నాకు పీరియడ్స్ రావాలి అంటే ఈ రోజు నుంచి 1 వీక్ ముందు నుంచే మనం ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టాలండి. సో 1 వీక్ బిఫోర్ పీరియడ్స్ నుంచి మనం ఏం చేయాలి, మన బాడీకి మంచిగా కూలింగ్ ఏజెంట్స్ అన్నీ కూడా మనం సప్లై చేస్తూ ఉండాలండి. సో అంటే ఏదైతే మన బాడీకి చలవ చేస్తుందో అవన్నీ కూడా మనం వాడుతూనే ఉండాలి. సో ఫస్ట్ టిప్ ఏంటి అంటే, చక్కగా మనకి నిమ్మ గింజలు ఉంటాయి కదండి, నిమ్మకాయలో గింజలు, అవన్నీ తీసుకుని దాన్ని చక్కగా సన్-డ్రై చేసేసుకుని, వాష్ చేసుకుని సన్-డ్రై చేసేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకున్న తర్వాత మన పీరియడ్స్కి 1 వీక్ ముందు నుంచి ఎర్లీ మార్నింగ్ లెగ్గానే బ్రష్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమ్మ గింజలు మనం ట్యాబ్లెట్ ఎలా అయితే వేసుకుంటామో అలాగే వాటర్తో పాటు వేసేసుకోండి. అలాగే నిద్రపోయేటప్పుడు కూడా, అంటే నిద్రపోవడానికి ముందు కూడా ఒక 2 నిమ్మ గింజల్ని నార్మల్గా ట్యాబ్లెట్ లాగా వాటర్తో వేసేసుకోండి. ఇది ఫస్ట్ టిప్. దీంట్లో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో సెకండ్ ఏమున్నాయి అంటే, కూలింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఇచ్చేది మనకి కొబ్బరి నీళ్ళు, సగ్గుబియ్యం, దాంతోపాటు కటోరా అండి. ఈ కటోరా, సగ్గుబియ్యం మనం ఎప్పుడైతే రెగ్యులర్గా 1 వీక్ బిఫోర్ నుంచి జావగా కానీ, సూప్గా కానీ, లేదంటే ఏదో ఒక డిష్లో కనుక మనం ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఈ సగ్గుబియ్యాన్ని, ఇది కూడా మనకి పీరియడ్స్ పోస్ట్ పోన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు కటోరా కూడా చక్కగా ఒక టేబుల్ స్పూన్, ఒక 5 grams అంత కటోరా తీసేసుకుని ఒక 250 ml ఆఫ్ వాటర్లో నైట్ సోక్ చేసేసుకుని నెక్స్ట్ డే మనం కనుక తిన్నట్టయితే అది కూడా మన బాడీకి మంచిగా హార్మోన్స్ అనేవి సప్రెస్ చేస్తుంది అనమాట, ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇటువంటి వాటిని. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి పీరియడ్స్ అనేవి డిలే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు నెక్స్ట్ ఇంకా మనకి ఏమున్నాయని చూసుకుంటే, చక్కగా మజ్జిగ తాగడం, ఇటువంటివన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్ అండి. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది ఎవ్రీ సూపర్ మార్కెట్స్లో బయట కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంది. సో ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ఏం చేయాలంటే, మనం చక్కగా ఒక 250 ml ఆఫ్ వాటర్ తీసుకుని 2 spoons ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ని వాటర్లో మిక్స్ చేసేసుకుని మార్నింగ్ ఒకసారి అండ్ నైట్ పడుకునే ముందు ఒకసారి, ఇలా 2 times per డే, 2 సార్లు డేలో 1 వీక్ బిఫోర్ పీరియడ్స్ నుంచి కనుక మనం తీసుకున్నట్టయితే అది చక్కగా మనకి పీరియడ్స్ అనేవి డిలే చేస్తుందన్నమాట. ఇలా వీటన్నిటితో పాటు చక్కగా మనం ఇంకోటి ఏం చేయాలంటే, స్పైసెస్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. దాంతోపాటు ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ని కూడా మనం ఒక 1 వీక్ పాటు మనం అవాయిడ్ చేసుకున్నట్టయితే మన పీరియడ్స్ని మనం న్యాచురల్గా
డిలే చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నెక్స్ట్ మంత్ మళ్ళీ పీరియడ్స్ వచ్చేటప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అని. దయచేసి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్గట్ టు షేర్ ద వీడియో ఫర్ నెసెసరీ వన్. థ్యాంక్ యూ సో మచ్.